హాయ్. సో ఇవాళ పవర్ బిఐ రియల్ టైం మనకి వర్క్ ఎన్విరాన్మెంట్లో పవర్ బిఐ మీద వర్క్ చేయడానికి స్కోప్ ఎలా ఉంటుంది, పవర్ బిఐ లైఫ్ సైకిల్ ఏంటి, పవర్ బిఐ మీద మనకి జాబ్ వస్తే మన వర్క్ కల్చర్ ఎలా ఉండొచ్చు, ఇలాంటి వాటి మీద ఇవాళ డిస్కస్ చేద్దామని ఈ వీడియోస్ చేస్తున్నాం. సో నా పేరు రాజేష్ వేపూరి. సో నేను ఈ వీడియోలో ఈ పవర్ బిఐ లైఫ్ సైకిల్ గురించి చాలా డీటెయిల్డ్గా ఎవ్రీ కాంపోనెంట్ గురించి క్లియర్గా ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అనే చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పవర్ బిఐ లైఫ్ సైకిల్. మన పవర్ బిఐని రెండు రెస్పాన్సిబిలిటీస్ చేయగలం. ఒకటి అడ్మిన్, ఇంకొకటి డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ రోల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, పెర్ఫామ్ చేయడానికి పవర్ బిఐ డెస్క్టాప్ వాడతాం. పవర్ బిఐ డెస్క్టాప్. అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేయడానికి పవర్ బిఐ సర్వీస్ వాడతాం. సో పవర్ బిఐ సర్వీస్ అనేది క్లౌడ్ కాంపోనెంట్. సో పవర్ బిఐ డెస్క్టాప్లో పవర్ క్వరీ, పవర్ పైవోట్, పవర్ వ్యూ, ఈ మూడు మనకి పవర్ బిఐ డెస్క్టాప్లోనే మనకి ఇంటిగ్రేట్ అయి ఉంది. సో ఈ మూడింటిని ఎలా పెర్ఫామ్ చేయాలి, ఏ పర్పస్లో వాడతాము, ఎలా మన వర్క్ కల్చర్లో హెల్ప్ అవుతుందో చెప్తాం. సో పవర్ క్వరీ మనకి మెయిన్ బాగా తెలిసిన కీవర్డ్ ఏంటంటే పవర్ క్వరీ గురించి ఈటీఎల్, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడ్. సో మనం ఈ ఈటీఎల్ అనే ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి అంటే డెఫినెట్గా పవర్ క్వరీ కావాలి. సో ఈటీఎల్ అనే కాన్సెప్ట్లో ఎక్స్ట్రాక్షన్ దేనికి స్టాండ్ అయి ఉంటుందంటే, ఒకవేళ బిజినెస్ డేటా అనేది మనకి ఎక్సెల్ షీట్లో స్టోర్ అవ్వచ్చు, టెక్స్ట్ ఫైల్స్లో స్టోర్ అవ్వచ్చు, డేటాబేస్లో స్టోర్ అవ్వచ్చు, లేదా ఎక్స్ఎంఎల్ సోర్స్గా అవ్వచ్చు. ఏ ఫార్మాట్లో ఉన్న డేటానైనా కానీ ఎక్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని వాడి మనం ఆ డేటాని పుల్ చేసుకొని పవర్ బిఐ డెస్క్టాప్లోకి పెట్టుకోవాలి, లోడ్ చేసుకోవాలి. సో దాని పర్పస్ ఈ అంటాం. అంటే ఈ అంటే ఎక్స్ట్రాక్షన్, ఏ సోర్స్ అయినా అవ్వలేదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎండ్ అవుట్పుట్ రిపోర్ట్ అనేది నాకు ఇండియా బిజినెస్ సేల్స్ అంటే ఇండియా కంట్రీ, ఒకవేళ క్లయింట్కి వరల్డ్ వైడ్ బిజినెస్ ఉంది, కానీ క్లయింట్ స్పెసిఫిక్గా కంట్రీ వైజ్న బిజినెస్ని అనాలిసిస్ చేస్తారు. ఎందుకంటే ఏషియా స్పెసిఫిక్లో బిజినెస్ సక్సెస్ అవ్వడానికి 70 to 80% గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ. సో ఎనీ అదర్ కంట్రీ పీపుల్ మనకి ఇండియాలో కానీ చైనాలో కానీ మన ఏషియన్ స్పెసిఫిక్ ఏషియన్ కాంటినెంట్లో ఇన్వెస్ట్ చేయడానికి, బిజినెస్ని స్టార్ట్ చేయడానికి బాగా విల్లింగ్ ఉంటారు. ఎందుకంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది డ్యూ టు పాపులేషన్. నా క్లయింట్కి ఈ యొక్క ఇండియా కంట్రీ, ఏషియా కంట్రీ ఈ డేటా కావాలి స్పెసిఫిక్గా ఒకసారి సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో నాకున్న వరల్డ్ వైడ్ కంట్రీస్ డేటా మొత్తాన్ని ఇది నేను ఫిల్టర్ అవుట్ చేసేసి ఓన్లీ ఇండియా డేటా మాత్రమే క్లయింట్కి లోడ్ చేయాలి. సో అలా లోడ్ చేయడానికి ఫిల్టర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం. ట్రాన్స్ఫర్మేషన్స్లో ఫిల్టర్ అనేది వన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్. ఏం వాడుతున్నాను ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి? ఓన్లీ కంట్రీ ఇండియా అనే డేటాని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఆ డేటా ఒక్కటి మాత్రమే నేను లోడ్ చేస్తున్నాను. ఎక్కడికి? OLAPలోకి. సో పవర్ బిఐ డెస్క్టాప్లోనే మనకి ఓలాప్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఆ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తామంటే పవర్ పైవోట్, వట్టి ప్యాక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం పవర్ పైవోట్లో మోడలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఓలాప్ మోడలింగ్ యూజ్ చేసుకోవచ్చు. డైమెన్షన్స్, ఫ్యాక్ట్స్, రిలేషన్షిప్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈటీఎల్ స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడ్. సో పవర్ క్వరీని ప్యూర్గా ఈటీఎల్ పర్స్పెక్టివ్లోనే వాడతాం. అది అవుట్పుట్ ఆఫ్ దిస్ ఈటీఎల్ అంటే బయట మన అవుట్పుట్. ఈటీఎల్ అయిపోయిన తర్వాత డేటా అనేది ఏమవుతుందంటే, డేటా ప్రిపరేషన్ ఈజ్ ద అవుట్పుట్ ఫర్ ఈటీఎల్. ఈటీఎల్ యొక్క అవుట్పుట్ ఏంటి? డేటా ప్రిపరేషన్. సో డేటా అనేది ప్రిపేర్ అవుతుంది.
ఈ ప్రిపేర్ అయిన డేటా మీద డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి, డైమెన్షన్స్, ఫ్యాక్ట్స్. సో ఈ డిఫరెంట్ టేబుల్స్ మీద మనం రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడానికి పవర్ పైవోట్ వాడతాం. సో యాజ్ ఏ మోడలర్ మనం ఈ టాస్క్ని చేస్తాం. యాజ్ ఏ మోడలర్. సో ఈ రిలేషన్షిప్స్ చేసినప్పుడు మనకి డేటా యాక్యురేట్గా వస్తుంది అన్నమాట, అండ్ క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. డేటా వాల్యుయేషన్ మనకి ఈ రిలేషన్షిప్స్ క్రియేట్ చేసిన తర్వాతనే పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో అలా డేటా పర్ఫెక్ట్గా జరిగిన కాన్సెప్ట్ మీదనే మనం కేపీఐస్ బిల్డ్ చేస్తాం, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. వీటిని డాక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తాం. సో బిల్డ్ చేసిన డాక్స్ కేపీఐస్ని విజువలైజ్ చేయడానికి పవర్ వ్యూ వాడతాం. దీని అదర్ వే రిపోర్ట్ కూడా వాడతాం. రిపోర్ట్ అని అంటాం, రిపోర్ట్ ట్యాబ్. సో రిపోర్ట్ ట్యాబ్ ఆర్ పవర్ వ్యూ ట్యాబ్. సో ఈ ట్యాబ్లో మనం విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. ఇదంతా డెవలప్మెంట్ పర్స్పెక్టివ్. ఈ కాన్సెప్ట్ మొత్తం డెవలపర్ కాన్సెప్ట్. పవర్ బిఐ డెస్క్టాప్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఈటీఎల్, మోడలింగ్, కేపీఎస్ జనరేషన్, అండ్ ఆ కేపీఎస్ని విజువలైజ్ చేయడానికి పవర్ వ్యూ. సో ఇవన్నీ ఎందులో చేస్తాం, పవర్ బిఐ డెస్క్టాప్లో చేస్తాం, పవర్ బిఐ డెస్క్టాప్. సో ఇప్పుడు ఆ విజువలైజేషన్స్ని సెక్యూరిటీస్ యాడ్ చేయాలన్నా, డేటాని రిస్ట్రిక్ట్ చేయాలన్నా బేస్డ్ ఆన్ ద యూజర్ రోల్స్, వీటన్నిటిని పవర్ బిఐ సర్వీస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. పవర్ బిఐ సర్వీస్ పూర్తిగా అడ్మిన్. సో ఈ పవర్ బిఐ లైఫ్ సైకిల్ రియల్ టైంలో మీరు ఐదర్ ఈటీఎల్ డెవలపర్గా, ఐదర్ పవర్ పైవట్ యూజ్ చేస్తూ మోడలర్ డెవలపర్గా, ఐదర్ పవర్ వ్యూ రిపోర్ట్ డెవలపర్గా ఏదో ఒక రోల్ని మనం పెర్ఫామ్ చేయగలుగుతాం. అంటే మనకు ఆ యొక్క రోల్స్ని అసైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు కంప్లీట్ ఆల్ ద త్రీ కూడా మనం వర్క్ చేసే అవకాశం ఉంటుంది. సో విత్ దిస్ ఎనీ వన్ ఆఫ్ ద కాంపోనెంట్, ఏదో ఒక కాంపోనెంట్తో పవర్ బిఐ సర్వీస్ కామన్గా అడ్మినిస్ట్రేటర్గా మనం వర్క్ చేస్తాం. సో రియల్ టైంలో పవర్ బిఐ డెస్క్టాప్ మీద పవర్ బిఐ అనే డెవలపర్ రోల్కి, అడ్మినిస్ట్రేటర్ రోల్కి ఏం వాడతాము అనేది ఈ వీడియోలో చూసాము. సో వీటిని ఇన్డెప్త్గా ఇంకా నేర్చుకోవడానికి ఫర్దర్ వీడియోస్లో నేను మళ్ళీ ఇంకా మీతో మాట్లాడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.